డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. త్వరలో మనము జోసా కౌన్సిలింగ్లోకి వెళ్ళబోతున్నాము 10 రోజులు ఇంకా. మరి జోసా కౌన్సిలింగ్లోకి వెళ్ళే ముందు మన దగ్గర ఎన్ని త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి, వాటి ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఏ విధమైన ఫీజు స్ట్రక్చర్ ఉంటుంది, అన్ని త్రిబుల్ ఐటీలో ఫ్రీ ఉంటుందా ఎస్సీ ఎస్టీకి, లేకపోతే కొన్ని త్రిబుల్ ఐటీల్లోనే మాత్రమే ఉంటుందా, ఫీజెస్ ఏ విధంగా ఉంటాయి, ప్రతి ఒక్క త్రిబుల్ ఐటీ చూద్దాం. ట్యూషన్ ఫీజు వరకే మరి మేము చూసించేదంటే 2025, 26 ట్యూషన్ ఫీజు ఉంటుంది. మరి కొన్ని వాటికి 26, 27 ట్యూషన్ ఫీజు ఇంకా రాలేదు, కొన్ని అప్డేట్ చేయటం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మనకి 2025, 26 ట్యూషన్ ఫీజు మాత్రమే గుర్తుపెట్టుకోండి. మనకి అకాడమిక్ ఫీజెస్ ఉంటాయి, అడ్మిషన్ ఫీజు ఉంటుంది, ల్యాబొరేటరీ ఫీజు ఉంటుంది, ఇవన్నీ చాలా ఫీజెస్ ఉంటాయి మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత. కానీ ఇక్కడ ట్యూషన్ ఫీజు మాత్రం సపరేట్, అది లార్జ్ అమౌంట్. ఆ ట్యూషన్ ఫీజు డీటెయిల్స్ అయితే చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ట్యూషన్ ఫీజు మనకి ఎన్ని త్రిబుల్ ఐటీలు ఉన్నాయో ఒకసారి చూసేద్దామా. ఎన్ని త్రిబుల్ ఐటీలు ఉన్నాయి మన దగ్గర, టైప్స్ ఆఫ్ త్రిబుల్ ఐటీ 26 త్రిబుల్ ఐటీస్ ఉన్నాయమ్మా ఇండియాలో. మనకి జోసా కౌన్సిలింగ్లోకి వచ్చే త్రిబుల్ ఐటీలు 26 త్రిబుల్ ఐటీలు ఉన్నాయి. మరి ఇక్కడ దీన్ని టైర్ 1 త్రిబుల్ ఐటీగా అంటారు, టైర్ 2, టైర్ 3, మూడు రకాల త్రిబుల్ ఐటీస్. ఎన్ఐటీల్లో కూడా టైర్ 1 ఎన్ఐటీ, టైర్ 2, టైర్ 3 ఎన్ఐటీలకు 3. ఇక్కడ కూడా 3 రకాల త్రిబుల్ ఐటీస్ అయితే ఉన్నాయి. మరి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మెంటర్షిప్ ఎవరైతే కావాల్సిందే, ఇంకా జోసా కౌన్సిలింగ్ ఇంకా కొన్ని రోజులే 1 వీక్లో మనము జోసా కౌన్సిలింగ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. దానికి సంబంధించిన అప్డేట్ కావాలంటే మీరు జోసా సీసా ప్లస్ దీనికి సపోర్ట్ కావాలంటే ఈ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఓన్లీ ఎఫ్సిటీజీ 2000 రూపీస్, జేఈ ప్లస్ ఏపీ మరి ఎఫ్సెట్ 4000 రూపీస్. మన వాట్సాప్ నెంబర్ ఇదమ్మా, ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ నెంబర్ చూసుకోండి. ఇది డీటెయిల్స్ క్యూఆర్ కోడ్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వబడుతుంది. మరి ఏదైనా డౌట్స్ ఉంటే మెంటర్షిప్ జాయిన్ అవ్వండి, డౌట్స్ క్లియర్ చేసుకో. ఇక మనకి చూసారా ఆ త్రిబుల్ ఐటీస్ టైర్ 1 ట్యూషన్ ఫీజు పర్ ఇయర్. ఒక్కొక్క త్రిబుల్ ఐటీలో మన ట్యూషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది స్టూడెంట్స్ చూద్దాం ఒకసారి. ట్యూషన్ ఫీజు పర్ త్రిబుల్ ఐటీ ఏ విధంగా ఉంటుంది. త్రిబుల్ ఐటీ అలహాబాద్ 1,80,000, సంవత్సరానికి 1,80,000 పర్. దీనికి ఏంటంటే త్రిబుల్ ఐటీ అలహాబాద్లో 1,80,000, ఇది గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ. ఇక్కడ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ట్యూషన్ ఫీజు నిల్ ఉంటుంది. గ్వాలియర్ ఐఐటిఎం గ్వాలియర్ 1,90,000 సంవత్సరానికి. ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు 0 ఉంటుంది, మిగతా వాళ్ళు కట్టాలి. త్రిబుల్ ఐటీ లక్నో 2,92,000. ఇవి లేటెస్ట్ డేటా అమ్మ, తర్వాత ఈ డేటా అయితే మారదు. యాజ్ ఆఫ్ నౌ నేను వీడియో చేసేటానికి వెబ్సైట్లో ఉన్న డేటా నేను చూపించడం అయితే జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మారితే మారొచ్చేమో. మనము జోసా 2026 కౌన్సిలింగ్ మాత్రమే. ఐఐటిఎం జబల్పూర్ ఇది గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ 1,43,500 రూపీస్ అయితే మరి అడుగుతున్నారు. మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ కాంచీపురం 1,80,000. ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ట్యూషన్ ఫీజు రాయితీ ఉంటుంది. నో నీడ్ టు పే ఎనీ సింగిల్ రూపీ. త్రిబుల్ ఐటీ పూణే 2,40,000 రూపాయలు అయితే ఇక్కడ కట్టాలి ప్రతి ఒక్క స్టూడెంట్స్. ప్లస్ ఇక్కడ సోనిపట్ హర్యానా 1,80,000 రూపాయలు. వదోదర గుజరాత్ 2,50,000 రూపాయలు. మరి త్రిబుల్ ఐటీ సూరత్ 1,98,000 రూపాయలు. మరి త్రిబుల్ ఐటీ గౌహతి 2,95,000 రూపాయలు. వీటన్నిటికి కూడా ప్లస్ మీకు అడ్మిషన్ ఫీజెస్ అయితే ఎడిషనల్గా ఉంటాయి, గుర్తుపెట్టుకుని. అడ్మిషన్ ఫీజు అని, జిమ్ఖానా ఫీజు అని, ఆ ఫీజు అని, ఈ ఫీజు అని, ఇక ప్లస్ హాస్టల్ ఫీజు అని, మెస్ ఫీజు అని, ఇవన్నీ సపరేట్ చాలా ఫీజెస్ ఉంటాయమ్మా. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అవన్నీ అడిషనల్గా సపోజు మీకు వితౌట్ హాస్టల్ ఫీజు కాకే మీకు సంవత్సరానికి ఇప్పుడు 1,80,000 ఉందనుకో, ఒక 50,000 ఎక్స్ట్రా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక 50,000 ప్లస్ 50,000 ఇది ట్యూషన్ ఫీజు మాత్రమే. దిస్ ఈజ్ ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే. మీరు వెబ్సైట్ కూడా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు కంప్లీట్ ఫీజెస్ చూసి ఆ ఫీజెస్ కొద్ది డిఫరెన్స్ ఉండదు. ట్యూషన్ ఫీజు చెక్ చేసుకోండి, కావాలంటే కూడా మీరు ట్యూషన్ ఫీజు చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే. ఇంక ఎడిషనల్ ఫీజుగా చాలా ఉంటాయి, అది చాలా తక్కువ ఉంటాయిలేమో, నో ప్రాబ్లం. ఇక నెక్స్ట్ త్రిబుల్ ఐటీస్ టైర్ 2 ట్యూషన్ ఫీజు పర్ ఇయర్. టైర్ 2 ట్యూషన్ ఫీజులో మనకి 26 త్రిబుల్ ఐటీ. కోటా రాజస్థాన్ 1,80,000. మరి త్రిబుల్ ఐటీ తిరుచిరాపల్లి 2,30,400. ఇక్కడ
ఎస్సీ ఎస్టీకి నో ఫీజు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఆ ఫీజులు కట్టుకునే వాళ్ళు మాత్రమే వెళ్ళండి స్వామి, మిగతా వాళ్ళు వెళ్ళవద్దు. ఎందుకంటే మిగతా ఏదైనా తక్కువ ఫీజులు ఉండే కాలేజీలో చూసుకోండి, ఇబ్బంది లేదు. ఫైనాన్షియల్గా కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు మాత్రమే ఇక్కడ జాయిన్ అయితే మంచిదని నా సలహా. రాయచూర్ 2,50,000, తర్వాత శ్రీ సిటీ 3,50,000, తర్వాత నాగ్పూర్ 1,98,000, త్రిబుల్ ఐటీ భోపాల్ 2,38,140 రూపాయలు, ఐఐటిఎం కర్నూలు ఇది గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ, ఇక్కడ ఎస్సీ ఎస్టీకి నో ఫీజు. ఎందుకంటే ఆ విధంగా చెప్పడం నా బాధ్యత. కొంతమంది పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ చేరి ఇబ్బందులు పడకూడదు ఇక్కడ. తర్వాత త్రిబుల్ ఐటీ ధారవాడ 3,77,000 రూపాయలు, త్రిబుల్ ఐటీ ఉన్న హెచ్పి 2,10,000, మరి త్రిబుల్ ఐటీ ఉదయధార ఇంటర్నేషనల్ క్యాంపస్ డియో 2,50,000 రూపాయలు. ఇదమ్మా ఇక్కడ ఎస్సీ ఎస్టీకి ఫీజు ఉండదు, ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీకి ఫీజు ఉండదు. రిమైనింగ్ అన్ని అందరికీ ఫీజులు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అందరికి కూడా ఫీజులు పేమెంట్ చేసుకోవాల్సింది. మీకు ఇక్కడ అడ్మిషన్ ఫీజు అని, ఆ ఫీజు అని, ఈ ఫీజు అని, ఎలక్ట్రిక్ ఫీజు అని మరి అవన్నీ ఉంటాయి. ప్లస్ హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు వేరే ఉంటుంది. హాస్టల్ ఫీ దీనికి సపరేట్గా ఒక్కొక్క ఫీజుకి మనం 50,000 రూపాయలు వేసుకోవాలి సంవత్సరానికి. 50,000 రూపాయలు అదనంగా, మోర్ దెన్ 50,000 రూపాయలు మనము ఎడిషనల్గా సపోజ్ 4 సంవత్సరాలకు ఒక 2 లక్షల రూపాయలు అదనంగా వేసుకోవాలి. ప్లస్ మెస్ బిల్లులు ఉంటాయి, అవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా ఉంటే మెంటర్షిప్లు జాయిన్ అవ్వచ్చు త్వరగా. మరి మీ ఇష్టమమ్మా, అది మీకు అడ్మిషన్ కావాలంటే మరి ఏ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే మరి మనం కోచింగ్ సెంటర్లకి లక్షల రూపాయలు కట్టుకుంటున్నాం. చివరిసారికి వచ్చేసరికి ఈ ఒక చిన్న 2-3 ముక్కల మాటల కోసం మనం ఎందుకు డబ్బులు పెట్టుకోవాలని చాలామంది ఆలోచిస్తారు. అలా ఆలోచించి మీరు నష్టపోతారు. ఎందుకంటే నష్టం నాకు జరగదు, మీకు భారీ నష్టం జరుగుతుంది, గుర్తుపెట్టి. ఆ నష్టం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఎవరినైనా, ఇక్కడ నా దగ్గరే కాదు ఎవరో కూడా దగ్గర, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, పక్కన వాళ్ళకు తెలిసిన వాళ్ళ దగ్గర మీరు గైడెన్స్ తీసుకోండి. మేము అనుకో సపోజ్ మాలాంటి వాళ్ళం ఏంటంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చాలామందిని చూసి ఉంటాం. అసలు పొజిషన్ ఏంది అనేది, ఎక్కడ వస్తుంది అనేది మాకు క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మరి మీ ఇంటి దగ్గర వాళ్ళకి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మరి వాట్సాప్ నెంబర్ ఇది, వాట్సాప్ నెంబర్కి మరి మెసేజ్ చేసినట్టయితే మీకు ఎక్కడ వస్తుంది సీట్ అనేది డీటెయిల్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే మనకి టైర్ 2 అయిపోయింది కదా. ఇది మరి టైర్ 3 కింద మనము అనుకోవచ్చు. ఇది టైర్ 3, ఇది టైర్ 3 అమ్మ. టైర్ 3 ట్యూషన్ ఫీజు ఫర్ ఇయర్. టైర్ 3 ట్యూషన్ ఫీజు కొట్టాయం 3,19,600, త్రిబుల్ ఐటీ రాంచ్ 2,64,000, త్రిబుల్ ఐటీ కళ్యాణ్ వెస్ట్ బెంగాల్ 1,80,000, త్రిబుల్ ఐటీ భగల్పూర్ 2,89,000, 892 రూపాయలు, త్రిబుల్ ఐటీ అగర్తాల 2 లక్షలు, త్రిబుల్ ఐటీ మణిపూర్ 2,63,000. ఇక పోతే త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ ఒడిస్సా, ఇది జిఎఫ్టీ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కింద వస్తే 2 లక్షల రూపాయలు సంవత్సరానికి. త్రిబుల్ ఐటీ నయా రాయ్పూర్ 1,50,000 రూపాయలు అయితే ఫీజెస్ అయితే కట్టుకోవాలమ్మా స్టూడెంట్స్. ఇక్కడ ప్రతి స్టూడెంట్స్కి మీకు త్రిబుల్ ఐటీ మణిపూర్లో మీకు 80 ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్ కానీ 85% వచ్చినా కానీ ఇక్కడ సీట్ గ్యారంటీ, గుర్తుపెట్టుకుని. కాకపోతే కొద్దిగా ఫీజెస్ ఎక్కువ ఉంటాయి. వీటికి ప్లస్ 50,000 కలుపుకోవాలా. 50,000 ఇంకా అడ్మిషన్ ఛార్జెస్ ఉంటాయి, ఒక 50,000 రూపాయలు ఎక్స్ట్రా ఉంటాయి. ప్లస్ హాస్టల్ మెస్ బిల్లులు వేరమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇది నేను అన్నీ ఎక్స్క్లూడింగ్, నాట్ ఇన్క్లూడింగ్, ఎక్స్క్లూడింగ్ హాస్టల్ మెస్ బిల్లులు మరి ఎడిషనల్ ఫీజెస్తో సహా చెప్తున్నాను. ఓన్లీ ట్యూషన్ ఫీజు అనమాట. ట్యూషన్ ఫీజు మాత్రమే ఈ విధంగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ చూడు, లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ త్రిబుల్ ఐటీస్. అలహాబాద్ 1,80,000, ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. మరి త్రిబుల్ ఐటీ గ్వాలియర్ 1,90,000 రూపాయి అంటే ట్యూషన్ ఫీజు నిల్లు, గుర్తుపెట్టుకోండి. హాస్టల్ ఫీజు అది ఉండదు, మినిమం కట్టుకోవాలి. ఆ మాత్రం కూడా ఫీజు కట్టుకోకపోతే మరి కష్టము. త్రిబుల్ ఐటీ జబల్పూర్, ఇది గవర్నమెంట్ 1,43,500. త్రిబుల్ ఐటీ కాంచీపురం 1,80,000 రూపాయలు. త్రిబుల్ ఐటీ కర్నూలు 1,76,000 రూపాయలు. త్రిబుల్ ఐటీ తిరుచిరాపల్లి, అంటే ఇది గవర్నమెంట్ త్రిబుల్ ఐటీయా కాదనేది ఇంకా తెలియదు, కానీ ఇక్కడైతే ఎస్సీ ఎస్టీకి నో ఫీజు.
ఇక అవన్నీ అనవసరం. ఇది గవర్నమెంట్ త్రిబుల్ ఐటీయా ప్రైవేట్ త్రిబుల్ ఐటీయా మనకు అనవసరం. కానీ ఇక్కడైతే ఎస్సీ ఎస్టీకి ఫీజు మాత్రం లేదు. 2,30,000 మిగతా వాళ్ళు కట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ స్టూడెంట్స్ విల్ గెట్ ట్యూషన్ ఫీజు 0 ఫీజు అయితే ఇక్కడ వస్తుంది. ఇది స్టూడెంట్స్. మరి ఎవరైనా మెంటర్షిప్ ఇంకా తీసుకోవాలనుకుంటే ఇలాంటి డీటెయిల్స్ ఎవరు చెప్పరమ్మా. ఇప్పుడు ఏ త్రిబుల్ ఐటీలో చేరాలా, ఏ త్రిబుల్ ఐటీలో చేరకూడదు. సపోజు ఒకళ్ళు ఫైనాన్షియల్గా చాలా పూర్ పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ శ్రీ సిటీ ఉండే, మీకు శ్రీ సిటీ కర్నూలు ఉంది. కర్నూలు వచ్చే అవకాశం ఉంది. కర్నూలులో ఫీజు చాలా చాలా తక్కువ ఎస్సీ ఎస్టీకి ఫీజులు. శ్రీ సిటీ అందరూ ఫీజులు కట్టవలసిందే. మరి అది ఆ సంగతి తెలియకుండా మీరు శ్రీ సిటీలో చేరారనుకోండి, కొంతమంది ఫైనాన్షియల్గా చాలా చాలా తక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కర్నూలు లాంటి జోలు చేరితే ఇక్కడ ఫీజెస్ లేవు. ప్లేస్మెంట్స్ కొద్దిగా ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు శ్రీ సిటీలో చేరాలంటే మనం సంవత్సరానికి 3 లక్షలు, మరి 3-4 లక్షలు, 4-4 16 లక్షలు అది అవుతుంది. మరి ఎడిషనల్గా మొత్తం 20 లక్షల పైన అవుతుంది. 20 లకారాలు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు అనుకున్నవాళ్ళు శ్రీ సిటీ నెంబర్ 1 ఐ రికమెండ్. ఫైనాన్షియల్గా కొద్దిగా ఇదిగా ఉన్నవాళ్ళు కర్నూలుకి వెళ్ళటం మంచిది. ఇది స్టూడెంట్స్. త్వరలో మనకి జోసా కౌన్సిలింగ్ మరి వస్తుంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.